అందరికీ నమస్కారం మిత్రులారా. ఈ మధ్య ఈ అసెంబ్లీ సెషన్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఈ హామీలు అమలు చేయాలంటే భయం వేస్తుందని ఆయన మాట్లాడటం జరిగింది. తర్వాత ఏంటంటే ఆ సందర్భంగా ప్రతిపక్షం మీద కూడా ఆయన ఏదైతే ఉందో పాత గవర్నమెంట్ ఉందో వాళ్ళు ఆర్థికంగా బాగా ఏదైతే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఉందో దాన్ని బాగా పాడు చేసినట్టుగా అందువల్ల నేను హామీలు అమలు చేయలేకపోతున్నాను, లేదంటే చేయలేకపోతున్నాను, లేదనుకుంటే అవకాశం కనిపించట్లేదు, ఇలా రకరకాల వ్యాఖ్యానాలు అంటే అసెంబ్లీలో చేస్తే తర్వాత కూడా బయట కూడా పలు సందర్భాల్లో ఆయన చేస్తూ వస్తూ అనేది చూస్తున్నాం. ఇక్కడ ఏమవుతుందంటే హామీలు అనేవి ఇచ్చారు కరెక్టే, అవి అంటే మనం అమలు చేయాలని గట్టిగా తలుచుకుంటే అమలు చేయగలిగిన హామీలు అవన్నీ, అంటే మరీ ఇంపాసిబుల్ అంటే ఏమీ లేదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనేది ఏంటంటే తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారిని తీసుకున్నా అదేమీ ఈరోజు నిన్న వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళకు 40 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ 40 సంవత్సరాల కాలంలో వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు కానీ లేదంటే ప్రభుత్వాల వాళ్ళు కానీ లబ్ధి పొందిన చాలామంది ఉన్నారు. వేల సంఖ్యలో జనాలు ఉన్నారు. అటు బిజినెస్ పీపుల్ కానీ లేదనుకుంటే వ్యక్తులు కానీ లేదంటే చాలామంది ఉన్నారు. వీళ్ళందరినీ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టమను, రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టమను, లేదనుకుంటే ఏదైనా ఇతరత్ర రకంగా రాష్ట్రానికి సాయం చేయమని కోరటం ద్వారా వాటిని మామూలుగా ఏంటి యాక్టివిటీ పెంచి తద్వారా కూడా ఈ హామీలన్నీ కూడా అమలు చేసే అవకాశం ఉంది. దాన్ని ఏంటంటే అవసరం లేదు, దాన్ని మామూలుగా ఏంటంటే పక్కదో పట్టించే అవసరం లేదు. అయితే ఏంటంటే ఇది హామీలు అమలు చేయటం కన్నా ఏంటంటే మొదటి నుంచి కూడా ఏంటంటే దాన్ని ఎలాగా మామూలుగా దాన్ని సప్రెస్ చేయాలంటే ఎన్నో హామీలు ఇచ్చి వాటిని ఏంటంటే ఫస్ట్ ఏంటంటే సూపర్ 6 కింద మారుస్తున్నారు అన్నమాట. దాన్ని అంటే హామీలన్నింటినీ పక్కన పెట్టి సూపర్ 6 అనేది మెయిన్ అన్నదాని కింద ఫస్ట్ మారుస్తున్నారు. తర్వాత ఏంటంటే ఈ సూపర్ 6 నుంచి కూడా మామూలుగా ఈ కొన్ని కట్ చేసి లేదంటే కొన్ని అటు ఇటు కామాలో ఫుల్ స్టాపులు పెట్టి వాటిని చేంజ్ చేయాలని కూడా చూస్తున్నారు అన్నమాట. ఇవేంటంటే మామూలుగా ఏదైనా ఒక నాయకుడు అన్నవాడు సీరియస్గా తీసుకుని ఏదైనా దాన్ని పెట్టుకుని పైన చేసినప్పుడు అదేంటంటే అతని నాయకత్వం అనేది కూడా బయటపడుతుంది. తర్వాత ఏంటంటే పని చేసే క్రమంలో మనకి ఏదైనా అవకాశాలు వస్తాయి అన్నమాట. ఇదేంటంటే అందరూ చాలా పార్టీలు పోటీ చేస్తాయి, చాలామంది అభ్యర్థులు పోటీ చేస్తారు మా ఎన్నికల్లో గెలవాలని. అయితే ఇలాగా ఎవరికి వాళ్ళే రాజకీయ పార్టీలు లేదనుకుంటే బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి ఇలా ఏదో అబద్ధాలు చెప్పేసేసి గెలిచేసి తర్వాత ఏంటంటే మాకు ఉన్న ఏదైతే పరిస్థితులు అనుకూలంగా లేవు కనుక మేము చేయలేకపోతున్నాం ఇలా ఉట్టి మాటలు చెప్తే ఏంటంటే ఇది చీటింగ్, ఇది పెద్ద చీటింగ్ మాట. అంటే పాతకాలంలో మీరు చూసినట్టయితే ఇప్పుడు కూడా పోంజీ స్కీమ్స్ అని ఉంటాయి. అంటే మా దగ్గర డిపాజిట్ చేస్తే లేదనుకుంటే ఇవి కొంటే మేము ఇంత రిటర్న్స్ ఇస్తాము అంత రిటర్న్స్ ఇస్తూ ఉంటారు. అది యాక్చువల్గా ఏంటంటే ఎకనామిక్ ఫ్రాడ్. ఇవి కూడా ఏంటంటే ఇది ఎలక్షన్ ఫ్రాడ్ మాట. సో ఆయన ఇలాగ చెప్పడం ఏంటంటే అది మామూలుగా ఒక రకంగా చెప్పాలంటే అది అసమర్థతే. ఇంకోటి ఏంటంటే చీటింగ్ కూడా. అది మామూలుగా ఏంటంటే ఏదైతే ఎవరు ఉన్నారో పార్టీలు కానీ మిగతా పార్టీలు కానీ మిగతా అభ్యర్థులు కానీ ఈ టోటల్గా ఏంటంటే చీట్ చేయటం. ఇంకా ప్రజలకి ఏంటంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు మనం ఏం చెప్పాలో వాళ్ళని ఏమనాలో కూడా మనకు తెలియదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అన్నదైనా ఈరోజు కాదైనా ప్రతిసారి కూడా ఇలాగే వస్తాం, ఇలాగే ప్రతిసారి ఎన్నికల ముందు ఆకాశం హద్దుగా రకరకాల హామీలు ఇవ్వటం, పెద్ద ఎత్తున ప్రచారం చేయటం, ఆ తర్వాత గెలిచేసిన తర్వాత దాని నుంచి ఎలా బయటపడే పనులు చేయటం, ఆ రకంగా దాన్ని మాస్ చేయటం. ఇంకా లేదనుకుంటే కొంతకాలం అయిపోయిన తర్వాత నేను హామీలు అమలు చేసేసానని కూడా ఆయన అటువంటి అబద్ధాలు కూడా ఆడుతూ ఉంటారన్నమాట. ఇంకా అంటే మొత్తం ఏంటంటే అంతా అబద్ధాలు అసత్యాలతోనే ఆయన పరిపాలన జరుగుతూ ఉంటుంది. ఏదో జరిగిపోతుంది. ఇప్పుడు మీడియా ఉంది, తర్వాత రకరకాల వాళ్ళ క్యాడర్ ఉన్నారు, మేధావులు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే దీన్ని ఎలాగా మాస్ చేయాలని చూస్తున్నారు తప్పించి దాన్ని అమలు చేసి వాళ్ళు ఏంటంటే దీన్ని చేసామని చెప్పుకునే విధంగా వాళ్ళకి అని వాళ్ళు కృషి చేయట్లేదు అన్నమాట.
ఇంకేంటంటే ఈ చూసుకున్నట్టయితే ప్రజలు అన్నవాళ్ళు ఏంటంటే ఏదైతే వాళ్ళు చేసిన తప్పిదం ఏదైతే ఉందో వాళ్ళు ఆల్రెడీ మూల్యం చెల్లించుకుంటున్నారు పరిస్థితి అయితే ఆల్రెడీ వచ్చింది. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడు హామీలు అనేవి అమలు చేయకపోవటం ఒకటి, తర్వాత పాతవి కూడా సక్రమంగా అమలు చేయకపోవటం, ఉన్న పాత స్థితిని కూడా సక్రమంగా డీల్ చేయకపోవటం రెండు ఒక ఎత్తు అయితే, కొత్తగా ఈ పెనాల్టీలు అంటే ఇప్పుడు ఇసుక తీసుకున్నట్టయితే ఉన్న ఇదివరకు ఉన్న వ్యవస్థలో ఏదో ఒక టన్నుకి ఇంత రేట్ అని 700 అని 750 అని ఇంకొన్ని చోట్ల 800 సీజన్ బట్టి అటు ఇటు కూడా మారుతూ ఉంది. ఒక్కోసారి దాన్ని బట్టి మారుతూ ఉంది. కానీ ఇప్పుడు ఈ ఉచిత ఇసుక అని చెప్పి స్టాక్ యార్డ్లో ఉన్న ఇసుకను కూడా ఇప్పుడు సప్లై చేయడానికి 1100 1200 కూడా వీళ్ళు ఇక్కడ ఖర్చు అవుతుందని ప్రజలు ఆల్రెడీ ఏంటంటే వాళ్ళు వాపోవటం అనేది జరుగుతుందన్నమాట. అందువల్ల ఏదైనా నిజాయితీ అనేది ఏదైనా దానికి ఏదైనా కొలమానం బట్టి ఎవరికైనా ఇప్పుడు ఒక మనిషి సమర్థుడా అసమర్థుడా అని పక్కన పెడితే ముందు మనం ఏదైనా ఒక మనిషిలో మనం ఎన్నుకోవాల్సిన ముందు మొట్టమొదటి లక్షణం ఏంటంటే అతను నిజాలు మాట్లాడతాడా, నిజాయితీ పరుడా లేదన్నది ఎంచుకోవాలి. ఇంకా పక్కనోడు చూసి జగన్ అలాంటోడు కనుక చంద్రబాబు నాయుడుకి ఓటేద్దాం, లేదనుకుంటే ఇంకొకటి అలాంటోడు కనుక వీడికి ఓటేద్దాం, ఇలాగ అనుకుంటే ఇప్పుడు ఎన్నో ఆప్షన్స్ ఉన్నప్పటికీ ఉన్నాయి. ఇప్పుడు మాది ఒక పార్టీ, అలాగే మాలాంటి పార్టీలు చాలా ఉన్నాం. నేను ఎన్నికలు పోటీ చేశాను, మాలాంటి వాళ్ళు చాలామంది పోటీ చేశారు. ఎవరినో ఒకరినన్నా ఎన్నుకోవటం మానేసేసి ఇలాగా అబద్ధాలు ఆడుతూ అసత్యాలు ఆడుతూ ఇది సమయం ఏంటంటే చాలా వృధా చేయటం. ఎన్నికల్లో ముందు ఏంటంటే ఏదో హామీల రూపంలో సమయం వెచ్చిస్తూ ఇప్పుడు ఏంటంటే హామీల్ని పక్కదో పట్టించే క్రమంలో సమయాన్ని వెచ్చిస్తున్నాం. ఇదంతా కూడా ఏంటంటే కిల్లింగ్ ఆఫ్ ఈ పబ్లిక్ టైం టైం మాట. ఇంకేంటంటే ఈ కొంతమంది ఇదేంటంటే ఇంకా ఎవరైనా అడుగుతూ ఉంటే వాళ్ళ మీద ఏంటంటే సర్వదంగా ఇంకా ఆ ట్రోలింగ్ అవి చేసి వాళ్ళు ఏంటంటే సప్రెస్ చేసే కార్యక్రమం ప్యారల్గా జరుగుతూనే ఉంటుంది. సో ఈ రకంగా ఏంటంటే ఒక నైతికత అనేది లేకుండా పోతుంది రాజకీయాల్లో, రాజకీయ నాయకుల్లోనూ. అదేవిధంగా ప్రజల్లో ఏంటంటే నెగ్లిజెన్స్ కానీ లేదనుకుంటే వాళ్ళు ఒక నిర్లక్ష్యం ధోరణి, అంటే అసలు ఇది మంద కాదు మాది కాదు, ఒక సామాజిక బాధ్యత లేకపోవటం, ఇవన్నీ కూడా వాళ్ళలో జరుగుతుంది. ఇదంతా ఏంటంటే వ్యవస్థను అందరూ కలిపి నాశనం చేసే ప్రయత్నం. అయితే ఏంటంటే సరే వాళ్ళు ఎవరు ఎలా పోయినా ఉన్న వాళ్ళకైతే తప్పదు కదా, వాళ్ళకి ఇప్పుడు సరైన పరిపాలన లేకపోతే ట్యాక్సులు భరించాల్సి వస్తుంది, అడుగడుగున ఛార్జీలు పెరుగుతాయి, బ్రతికే కూడా అందరికీ మాకైనా ఇంకొకరికైనా అందరికీ కూడా బ్రతకాల్సిందే కదా. ఇవన్నీ కూడా మనం బీర్ చేయాల్సిందే, ఈ ఖర్చులు కానీ నష్టం కానీ అంతాను అది అందరికీ చెందుతుంది. ఇప్పుడు ఎవరైతే కొంతమంది ఉన్న ఏదైతే బెనిఫిట్ అవుతారో వాళ్ళు కొంతవరకు గెట్ ఆన్ అవ్వచ్చేమో, కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఈ కష్టాలు పడాల్సిందన్నమాట. ఇంకా మా పార్టీ తరఫున ఆల్రెడీ మీకు ఇదివరకు చెప్పాను నేను. ఇవేంటంటే ఈ హామీలు ఎన్నికల ముందు అబద్ధపు హామీలు ఇచ్చి వాటిని సైడ్ ట్రాక్ చేస్తున్నారు ఈ పార్టీలు. దీని మీద ఒక యాక్షన్ తీసుకోమని మనం ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ కానీ తర్వాత రాష్ట్రపతికి కానీ ప్రధానమంత్రికి కానీ మనం ఆల్రెడీ ఈ రిప్రజెంటేషన్ అనేది ఇచ్చున్నాము, లెటర్స్ పంపించున్నాము, దాని మీద ఆర్టీఏ ఫైల్ చేసాము, దాని మీద కంప్లైంట్స్ కూడా బుక్ చేస్తున్నాము. సో రానున్న రోజుల్లో అది తేలాల్సి ఉంది. సరే ఈ ప్రభుత్వాలు ఏంటంటే ఇప్పుడు ఎవరైతే రూలింగ్లు వచ్చినాయో వాళ్ళని మనం ఏం చేయకపోయినా ఎలక్షన్ కమిషన్ ఏంటంటే ముందైనా ఈ హామీల విషయంలో వాళ్ళని కనుక ఈ అకౌంటబుల్ చేయకపోతే మాత్రం ఈ ఎన్నికలన్నీ ఇలాగే జరుగుతూ ఉంటాయి. ఎవడైతే మనీ కానీ మజిల్ పవర్ కానీ ఎవరైతే ఉంటుందో వాళ్ళు ఏదో అబద్ధాలు చెప్పడం, ఎన్నికల ముందు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడతాం, తర్వాత కులాల వారీగా, మతాల వారీగా, వర్గాల వారీగా భావోద్వేగాలు సృష్టించి గెలిచేసి తర్వాత మామూలుగా మన దగ్గర డబ్బులు లేవనో లేదని అది లేదనో ఇది లేదనో వాటి నుంచి బయటపడి తర్వాత వాళ్ళ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఇంకా అలాగా పరిపాలించుకుంటూ పోవటం. దీనివల్ల ఏంటంటే వాళ్ళ పరిపాలన అనేది చాలా అంటే మనుషులకి పరిపాలన దేనికి చేస్తామంటే ఈ ఏదైతే అవసరాలు ఉన్నాయో, ప్రజల అవసరాలు ఉన్నాయో, సామాజిక అవసరాలు ఉన్నాయో వాటిని సక్రమంగా ఏదైతే డీల్ చేసి దానికి ఏంటంటే వాళ్ళ అవసరాలు నెరవేర్చడం, సమస్యలు తీర్చడం, తర్వాత ఏదైతే సమాజంలో పుట్టే ఏ సంపద ఏదైతే ఉందో లేదంటే మనీ ఏదైతే ఉందో దాన్ని సక్రమ మార్గాల్లో ఖర్చు పెట్టే విధంగా వాళ్ళు ఏంటంటే ఒక కస్టోడియన్స్గా ప్రవర్తించడం. సో ఎన్నో సెన్సిటివ్ విషయాలు ఉంటాయి అన్నమాట. అంటే ఒక పరిపాలకుడు అన్నవాడు
ఏదో సరదాగా మామూలుగా తన కాలక్షేపం చేయడం కోసం కాదు ఇదంతాను. అది వాళ్ళు చేయాల్సిన కీలక బాధ్యతలు అవి వాళ్ళు ఉంటాయి. అయితే ఈ విషయం ప్రజలకు కానీ నాయకులు సరిగ్గా అక్కడ అర్థం చేసుకోలేకపోవటం, తర్వాత ఎలక్షన్ కమిషన్ కూడా ఈ విషయంలో పూర్తిగా ఎందుకు దృష్టి సారించకపోవటం ఇవన్నీ కూడా అవసరం వస్తుంది. తప్పనిసరిగా మనమైతే మన ప్రయత్నం మనం చేస్తాము. ఇంకా ప్రజలు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు ఇప్పటికైనా ఇటువంటి ఏంటంటే నిజాయితీ పరులు అంటే సత్యం మార్గం గుండా వెళ్ళాల్సిన అవసరం ఉంది వాళ్ళు. అంటే ఎవరైతే సత్యం మాట్లాడతారో వాళ్ళు ఎవరైనా ముందు వాళ్ళకి విలువ ఇవ్వాలి. కులాలు కానీ, మతాలు కానీ, ప్రాంతాల వర్గాలు అవన్నీ దాటుకుని వాళ్ళు వెళ్ళగలిగినప్పుడే వాళ్ళకి ఏదైనా మంచి జరుగుతుంది. ఇంకేంటంటే ఇటువంటి అబద్ధాల హామీలు ఇటువంటి వాళ్ళని ఏంటంటే కొంచెం దూరంగా ఉంచగలిగితే వీళ్ళలో కూడా మార్పు వస్తుంది. లేదనుకుంటే ప్రతిసారి ఇలాగే అవుతుంది. ఇంకా ఈ గవర్నమెంట్కి ఏంటంటే ఇదంతా తప్పించుకుని ఇలాగా చెప్పడం అనేది ఏంటంటే ఒక నాయకత్వ లక్షణం కాదు. మాలాంటి వాళ్ళు ఎంతోమంది మేము కూడా ఏదో మేము చేయగలిగిన మంచి చేద్దామని వచ్చాము. అందువల్ల ఏంటంటే మాలాంటి వాళ్ళందరినీ మీరు ఇటువంటి హామీలు తెచ్చుకుని దాటుకుని వెళ్ళారు. కొంచెం చేసి మీరు కూడా ఒక మంచి నాయకుడిగా నిలబడితే మేము కూడా మీ గురించి 4 మంచి మాటలు మాట్లాడే అవకాశం దొరుకుతుంది మాకు. లేదనుకుంటే మీరు ఇలా మాట్లాడే కొద్దీ మేము కూడా తప్పనిసరిగా వీటిని మీ మాటలు ఖండించాల్సి వస్తుంది. ఆ క్రమంలో మీరు భద్రం అవుతారు. తర్వాత మేము కూడా అటువంటి మాటలు మిమ్మల్ని ఖండించినందుకు మేము కూడా ట్రోలింగ్ గురి అవ్వాల్సి వస్తుంది. సో దీన్ని అవాయిడ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.